ముందుగా మా రైమాన్ భాయ్కి తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఎందుకంటే మొదటి తెలంగాణ నుండి కూడా నేను ఏ రకంగా తెలంగాణ కొరకు మాట్లాడుతున్నానో రైమాన్ భాయ్ జనం సాక్షి ఎడిటర్గా చూస్తూ ఉన్నారు. ధన్యవాదాలు రైమాన్ భాయ్, రాగానే మహిళకి అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు సోషల్ మీడియాలో మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం అందరం చూసాం. జర్నలిస్టులు అంటే దానికి ఒక వాల్యూ ఉంది సమాజంలో. జర్నలిస్టులు ఏదైనా చెప్తున్నారు అంటే అది నిజం చెప్తున్నారు, నిజం కావచ్చు అని చెప్పి ఇవాళ సమాజం ఆలోచన చేస్తూ ఉంది. ముందుగా మెయిన్ మీడియా ఏదైతే ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఈరోజు సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. ప్రజలు కూడా సోషల్ మీడియానే చూస్తూ ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియా అనేది ప్రభుత్వాలని పడగొట్టే స్థాయి వరకు వెళ్ళిపోయిందంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వాన్ని దించిందంటే సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి సామాజిక కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ పెట్టుకున్నటువంటి చాలామంది, రఘు గారు ఇక్కడే ఉన్నారు, అదేవిధంగా చాలామంది మరి పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఈరోజు అదే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి మహిళలని అడ్డవులుగా తిట్టడం మాత్రం దీన్ని ఖచ్చితంగా కూడా ఎవరం సమర్థించే అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ మహిళలంటే ఇవాళ మీకు ఏదైనా కోపం ఉంటే, ఏదైనా రాజకీయంగా ఏదైనా విమర్శ చేయాలి అనుకుంటే రాజకీయ విమర్శలు చేయండి, తప్పకుండా దాన్ని ఆహ్వానిస్తాం. తప్పు చేసిన ఎవరినైనా కూడా, రాజకీయంగా తప్పు చేసిన ఎవరినైనా కూడా విమర్శ చేస్తాం. అదేవిధంగా మరి పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు చేసినటువంటి తప్పుల్ని అందరం కూడా సమర్థవంతంగా గట్టిగా అందరం కూడా మనం మాట్లాడినటువంటి సందర్భం మీకు అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాల మహిళల మీద కావచ్చు, అదేవిధంగా సామాజికంగా మాట్లాడుతున్నటువంటి మాలాంటి మహిళల్ని కూడా ఏదైనా తప్పుగా మాట్లాడితే మా చరిత్ర ఏంటో తెలియకుండా చాలా మంది కూడా ఈ సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడడం అనేది నిజంగా ఇది చాలా దురదృష్టం. ఇది తెలంగాణ సమాజం కోరుకున్నటువంటి సంస్కృతి కాదని కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఎవరికి కూడా తిట్టడానికి మహిళలే ఇవాళ గుర్తుకొస్తారా? ఇవాళ మహిళలే మీకు ఒక వస్తువుగా దొరుకుతున్నారా? అసలు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పాలి. ఒక పార్టీ మహిళా నాయకురాలు మొన్న ఏదో ఒక సందర్భంలో ఒక నాయకుడిని తిట్టడానికి మీ ఇంటికి పసుపు గాజులు చీర పంపిస్తా అని చెప్పి ఆ మహిళా నాయకురాలు విమర్శిస్తూ ఉంది. అంటే వీళ్ళు ఎంత రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారు అనేది నాకు అనిపించినటువంటి అంశం. ఎందుకంటే నువ్వు ఒక నాయకురాలుగా ఉండి నువ్వు ఇప్పుడు ఒకవేళ ఆ నాయకుడిని నువ్వు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే రాజకీయ విమర్శ చేయి, అంతేగాని నువ్వు ఒక మహిళవై ఉండి స్వయంగా నీకు పసుపు గాజులు చీర పంపిస్తున్నా అంటే ఇవాళ మహిళలంటే అంత చాతగాంతనంగా ఉన్నారా? ఆ మహిళకి ఆ రాజకీయ చైతన్యం లేకుండా ఆ పదవి ఎట్లా వచ్చింది ఆ పార్టీలో అని నాకు ఒక అనుమానం కూడా కలిగింది. కాబట్టి ఇవాళ మహిళలంటే చాలా శక్తివంతం. ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఈ నాయకులందరికీ కూడా ఇంట్లో మహిళలు లేకుండానే వీళ్ళు బయటకు వచ్చిండ్రా? ఇవాళ ఇంట్లో వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా, వాళ్ళ యొక్క మద్దతు లేకుండానే వీళ్ళంతా ఉద్యమం చేసిండ్రా, ఉద్యోగాలు చేసిండ్రా అని చెప్పి కూడా నేను ఇవాళ అడగదలుచుకున్నా. కాబట్టి మహిళల జోలికి మహిళలు ఏ మహిళ అయినా కావచ్చు, నాయకుడి ఇంట్లో మహిళలు కావచ్చు, అదేవిధంగా ఒక ఉద్యమ కానులు కావచ్చు, ఇవాళ మమ్మల్ని కూడా ఏదైనా మాట్లాడితే అడ్డగోలుగా తిడతా ఉన్నారు. అది నిజంగా అది కరెక్ట్ పద్ధతి కాదు. మరి అసెంబ్లీలో కూడా దీని కొరకు ఒక చట్టం చేయాలని చెప్పి అన్నారు. తప్పకుండా దాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ సామాజిక అంశాలు కావచ్చు, ఒక సామాజిక బాధ్యతతోటి పనిచేస్తున్నటువంటి సామాజిక ఉద్యమకారులని, అదేవిధంగా మరి ఇంట్లో ఉన్నటువంటి మహిళలను కూడా తిట్టడం ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరూ కూడా ఇవాళ ఖండించాల్సినటువంటి అంశంగా భావించి ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈ అంశాన్ని తీసుకున్నటువంటి రైమాన్ భాయ్కి తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతూ, కాబట్టి రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి మహిళలు కూడా నేను పార్టీలకు అతీతంగా ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. ఏదైనా అంశం వస్తే మీరు మహిళలను అడ్డం పెట్టి తిట్టడం కాదు. ఇవాళ ఆ రకంగా తిట్టడం వల్ల, ఇవాళ ఆ మహిళ అట్లా మాట్లాడడం వల్ల ఆమె యొక్క గౌరవాన్ని ఆమె కించపరుచుకుంది. ఆమె యొక్క గౌరవాన్ని ఆమె కించపరుచుకున్నటువంటి పరిస్థితిని మనం చూసినాం. కాబట్టి ఇవాళ మనకు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అండి. ఇవాళ మనకు సోనియా గాంధీ లేకపోతే ఈ ఆంధ్ర వాళ్ళు చేసినటువంటి లాబింగ్ కూడా మనకు తెలంగాణ వచ్చేదా? అదే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి జాగలో ఒక మగ మనిషి ఉంటే, ఒక పురుషుడు ఉంటే మనకు తెలంగాణ వచ్చేదా? కాబట్టి సోనియా గాంధీ ఒక మహిళ కాబట్టే మనకు తెలంగాణ వచ్చిందని చెప్పి
గట్టిగా మేము నమ్మేటువంటి తెలంగాణ ఉద్యమకారులం. కాబట్టి ఈ రకంగా ఎవరిని తిట్టినా, ఏ ఛానల్ అయినా, యూట్యూబ్ కావచ్చు, మెయిన్ ఛానల్ కావచ్చు, ఛానల్లో కూర్చుని మాట్లాడేటువంటి వాళ్ళు కూడా కావచ్చు, మీరు పార్లమెంటరీ భాషలో మాట్లాడండి, రాజకీయ విమర్శ చేయండి, తప్పులు చేస్తే తప్పకుండా దాన్ని ఎండగట్టండి. అంతేగాని ఈ భూత సంస్కృతి ఏంటి, ఇది తిట్ల పురాణం ఏంటి, ఇది దురదృష్టకరం, ఇది కరెక్ట్ సబ్జెక్ట్ కాదు. అదేవిధంగా ఇవాళ చాలా మంది యూట్యూబ్ ఛానల్లో కూడా మరి భూములు కబ్జా అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నటువంటి అంశాలు మరి మన రఘు గారు ఆయన మన తొలి వెలుగు నుండి చూపిస్తా ఉన్నాడు. ఆ అంశాలన్నీ కూడా ఇవాళ ప్రజలు చూస్తూ ఉంటారు. అటువంటి వాటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాజకీయ విమర్శ చేద్దాం తప్పకుండా. నాయకులు అటువంటి తప్పులను చేస్తే మనం మాట్లాడదాం. ఎందుకంటే మరి కబ్జా అవుతున్నటువంటి భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది. కాబట్టి మరి వాళ్ళని చేయకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి 10 ఏళ్ల తప్పులు కావచ్చు, తప్పకుండా రాజకీయ విమర్శలు చేద్దాం. కానీ ఇవాళ ఏ రకమైనటువంటి ఇటువంటి తిట్ల పురాణం ఏ ఛానల్ వాళ్ళు చేసినాం, ఎవరైనా ఒకవేళ కాకపోతే ఇవాళ ఛానల్ చేయాల్సినటువంటి బాధ్యతను ఒక చెప్పదలుచుకున్నా. ఇవాళ కోపంతో ఒక సామాన్యమైన పౌరుడు ఏదో ఒక భాష మాట్లాడింది అనుకో, కానీ ఛానల్లో పెట్టే వాళ్లకు కొద్దిగానైనా కూడా ఒక జ్ఞానం ఉండాలి కదా. అంటే వాళ్ళు ఏదో మాట్లాడిండ్రు, మనం ప్రమోట్ చేస్తామనుకుంటే ఎట్లా? మనం మొన్నటికి మొన్న అల్లు అర్జున్ తీసినటువంటి సినిమా కోసం మనం అందరం ఏం మాట్లాడినాం? ఈ సమాజానికి మీరు ఏం నేర్పుతా ఉన్నారు, స్మగ్లర్ని ఒక హీరోగా ఎట్లా చూపిస్తారని చెప్పి ఇవాళ సమాజం అంతా మాట్లాడింది. మరి అటువంటి భాష మాట్లాడుతున్నటువంటి మరి వాళ్ళని మనం యూట్యూబ్ లో ప్రమోట్ చేయడం అనేది ఏ రకమైనటువంటి సంస్కృతి? కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఖండిద్దాం. ఈ విషయంలో తప్పకుండా మరి ఇవాళ ఏదైతే మరి అసెంబ్లీలో మరి దీని మీద ఇటువంటి భాష మాట్లాడకుండా దీని కట్టడి కోసము చట్టం చేయాలని చెప్పి మరి మాట్లాడారో దాన్ని తప్పకుండా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా గత బీఆర్ఎస్ చేసినటువంటి 6,50,00,000 కోట్ల అప్పులని మరి ఇవాళ వాళ్ళ ముక్కు పిండే వసూలు చేయాలి, వాళ్ళు దొబ్బిన డబ్బులన్నీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కక్కియాలని చెప్పి మరి నేను చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతా ఉన్నాను. దయచేసి వక్తలు ఎవరు రాజకీయాలు మాట్లాడొద్దు. ఈరోజు అంశం మీద మాత్రమే మాట్లాడండి. దయచేసి విషయం పక్కదారి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం